అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు జకర్యా గ్రంథంలో ఉండే ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు ధ్యానించాలని తలస్తున్నాను. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. దర్యాయేషు ఏలబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్త ఈదోకు పుట్టిన బెరెకా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షముగా సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించండి. వాక్యం ద్వారా ప్రజలకు మేలు జరిగించండి. వినిన వారికి ప్రభువా మీరు రక్షణ ఆనందాన్ని, ఆత్మ నిమిదలను, మరి ఆత్మీయ అభివృద్ధిని మీరే కలుగజేయండి. మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం తర్వాత అతి ప్రాముఖ్యమైన గ్రంథం జకర్యా గ్రంథం అని నేను తలస్తున్నాను. ఎందుకంటే జకర్యా గ్రంథంలో ప్రవక్త అయిన జకర్యాకు దేవుడు అనేకమైన విషయాలను ఇప్పుడు ప్రస్తుత కాలపు విషయాలను, మరి అంతేకాకుండా రాబోయే కాలపు విషయాలను కూడా దేవుడు బయలుపరిచాడు. ముఖ్యంగా మరి మనందరికీ తెలిసిన విధంగా దర్యాయేషు అంటే పారసిక రాజు కాలంలో మరి యూదా ప్రజలు, మరి ఇశ్రాయేల్ ప్రజలు బబులోను బానిసత్వంలోంచి విడిపించబడి మళ్ళీ రాజుగారి ద్వారా అనుమతి పొంది యెరూషలేమునకు తిరిగి రావడానికి వారికి అవకాశం లభించింది. మరి యెరూషలేము బబులోను చెరలోంచి 50,000 మంది మరి విడిపించబడి మరి తిరిగి వాళ్ళు యెరూషలేమునకు వచ్చారు. దాంట్లో చాలామంది ప్రీస్ట్స్ ఉన్నారు. మరి అలాగే జకర్యా, జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళు కూడా అందులో ఉన్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి వీళ్ళు యెరూషలేమునకు తిరిగి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, యెరూషలేం దేవాలయము తిరిగి కట్టుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి వాళ్ళు పూనుకొన్నారు. లేక వాళ్ళు ఆత్మీయమైన రివైవల్ పొందడానికే వాళ్ళు యెరూషలేమునకు తిరిగి రావాలనుకున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి స్పిరిచువల్ రివైవల్ అంటే ఆత్మీయమైన పునరుద్ధరణ కలగడానికి వారు తిరిగి దేవాలయాన్ని కట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి 50,000 మంది తిరిగి వచ్చారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మరి తిరిగి వచ్చిన వారు కొంతకాలము మరి ఫౌండేషన్ వేశారు, మరి కొంత కట్టారు. కానీ మొదటి సంవత్సరంలో కట్టాక ఆపేశారు. ఆపేసినందుకు మరి దేవుడు ప్రవక్తలని పిలిచాడు. వారి ద్వారా ప్రజలకి దేవుని యొక్క సందేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ముందుగా హగ్గై అనే ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి యెరూషలేములో దేవాలయం కట్టడానికి ప్రోత్సహించడానికి హగ్గై ప్రవక్తను దేవుడు వాడుకున్నాడు. హగ్గై అయిపోయాక దేవుడు జకర్యాని పిలిచాడు. తన యాజకుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రవక్తగా ఏర్పరచుకొని ఆయన ద్వారా మరి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించి వాళ్ళందరూ కూడా తిరిగి యెరూషలేం దేవాలయాన్ని కట్టడానికి పూనుకొన్నారు. మరి పూనుకోవడానికి ఎంకరేజ్మెంట్ని జకర్యా ద్వారా దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క దేవాలయం కట్టస్తున్న సమయంలో మొట్టమొదటి జకర్యా మెసేజ్ ఏంటంటే, జకర్యా మొదటి అధ్యాయము మొదటి 6 వచనాల్లో మొదటి సందేశాన్ని చూస్తున్నాము. ఇట్ ఈజ్ ఏ కాల్ ఫర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపకు పిలుపుకి అది
ఆ వచనాలు సూచనంగా ఉన్నాయి. లేకపోతే జకర్యా ఇచ్చిన మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే, వర్తమానం ఏంటంటే, ప్రజలు వారి పాపాల నుంచి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి అని దేవుడు కోరాడు అని దేవుని ద్వారా బోధించబడిన జకర్యా ఇశ్రాయేలు ప్రజలకి తెలియపరిచాడు. అందుకని అంటున్నాడు కదా, మరి 3వ వచనంలో మరి 4, 5, 6 వచనాల్లో కూడా అదే అంశాన్ని మనం చూస్తాం. ఏంటంటే, మీ పితరులు నా యొక్క వాక్యాన్ని విధేయత చూపించలేదు కాబట్టి వాళ్ళు బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ వచనాల్లో మరి మొదటి 6 వచనాల్లో జకర్యా చెప్పిన మొట్టమొదటి మెసేజ్ని మనం చూస్తున్నాము. 4వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పితరులు వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్ట క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, ఈ మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు లేమయ్యేరు, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలు నీకు సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరులు విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి తమ ప్రవర్తనను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. అంటే పితరులైన ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే యూదులు వాళ్ళు దేవుని మాటను వినకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని శపించి బబులోను చెరలో 70 సంవత్సరాలకి వారిని పంపించాడు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క సందేశం ఏంటంటే, తిరిగి వచ్చిన యూదులకి జకర్యా ద్వారా దేవుడు అందించిన మెసేజ్ ఏంటంటే, వారు మీ పితరులు చేసినట్లు పాపం చేయకుండా పశ్చాత్తాపపడి దేవుని వాక్యానికి విధేయత చూపించి దేవుని ఆలయాన్ని కట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని వాక్యానికి విధేయత చూపించాలి అని జకర్యా ద్వారా దేవుని వాక్యాన్ని వినినప్పుడు వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ పొందుకొని దేవుని బిడ్డలుగా జీవించి దేవాలయంని కట్టారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి హగ్గయి జకర్యాల ద్వారా ప్రోత్సహింపబడి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆలయాన్ని కట్టేటప్పుడు అనేకమైన సమస్యలు ఉండినాయి. కానీ దేవుడు వాళ్ళని బలపరిచి ఏమన్నాడంటే, మీ శక్తితోని మీరు దీన్ని కట్టరు కానీ నా శక్తితోనే మీరు కడతారు. 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అంటే మానవ శక్తి ద్వారా దేవుని ఆలయం కట్టబడదు కానీ దేవుని ఆత్మశక్తి ద్వారానే ఆలయం కట్టబడుతుంది అని ప్రజలకు ప్రోత్సహించి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రవక్త అయిన జకర్యా అందించాడో వాళ్ళు కూడా పురిగొల్పబడి దేవుని ఆలయాన్ని కట్టారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇది దేవుని ద్వారా నడిపించబడ్డది. అంతేకాకుండా దేవుని ఆలయాన్ని కట్టుట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి మీదకి వస్తాయి అని దేవుడు జకర్యాకు తెలియపరిచాడు. మరి 8 రాత్రి దర్శనాలను జకర్యాకు ఇచ్చాడు. 8 నైట్ విజన్స్ ఆఫ్ జకర్యా. 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 6వ అధ్యాయం 15వ వచనం దాకా దేవుడు జకర్యాకి 8 రాత్రి దర్శనాలను ఇచ్చాడు. ఈ 8 ద్వారా దేవుడు ఎలాగ వాళ్ళకి సహాయం చేస్తాడో అనే విషయాన్ని తెలియపరచడమే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలను
ఈ యొక్క దర్శనాల ద్వారా దేవుడు వాళ్ళకి జకర్యాకు తెలియపరిచాడు. జకర్యా ప్రజలకు తెలియపరిచాడు కాబట్టి వాళ్ళు బలపరచబడ్డారు. మొట్టమొదటి దర్శనం ఏంటంటే చూడండి, మొదటి అధ్యాయము 8వ వచనంలో మొదటి దర్శనాన్ని చూస్తాడు. చూడండి, రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గుంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అంటే ఒక ఎర్ర గుర్రంలో ఉన్న మానవుడు, మనిషి కనిపించాడు. అంటే ఇది దర్శనపూర్వకంగా చూశాడు. దీని ద్వారా దేవుడు ఆయనకి ఏం తెలియపరిచాడంటే, దేవదూత ద్వారా ప్రతి దర్శనానికి దేవుడు దాని యొక్క భావాన్ని జకర్యాకు తెలియపరిచాడు. ఈ మొట్టమొదటి దర్శనం ద్వారా దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, గాడ్ ప్రామిసెస్ ప్రాస్పారిటీ టు ఇజ్రాయెల్. అంటే దేవుడు ఇస్రాయెల్ని ఆశీర్వదిస్తాడు, సమృద్ధితో నింపుతాడు. సమృద్ధి అనుగ్రహించే దేవుడు ఇస్రాయెల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు అని ఈ మొదటి దర్శనంలో మనం తెలుసుకోవచ్చు. అదే 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా జకర్యా 8:13లో దేవుడు ఏం చెప్తాడంటే, మీకుండే శాపాన్ని నేను తొలగిస్తాను, నేను ఆశీర్వాదాన్ని తిరిగి మీకు సమకూరుస్తాను, మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి శాపగ్రస్తులుగా బానిసత్వంలోనికి వెళ్ళిన వారిని దేవుడు విడిపించి తిరిగి యెరూషలేముకు నడిపించి దేవాలయం కట్టి దేవుని బిడ్డలుగా దేవుణ్ణి ఆరాధించి వాక్యాన్ని విధేయత చూపించడం ద్వారా దేవుని యొక్క నిత్య ఆశీర్వాదాలను, సమృద్ధిని వారు పొందుకుంటారు అని ఈ మొట్టమొదటి దర్శనంలో మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా రెండవ దర్శనం ఏంటంటే 4 హార్న్స్ అండ్ 4 క్రాఫ్ట్స్మెన్. మొదటి దర్శనం మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనం దాకా చూస్తాము. మరి అలాగే రెండవ దర్శనం ఏంటంటే మొదటి అధ్యాయం 18 నుంచి 21వ వచనం దాకా రెండవ దర్శనం ఉంది. 4 కొమ్ములు, అంతేకాకుండా 4 పనివారు లేకపోతే 4 శిల్పివారు అనే దర్శనాన్ని చూస్తాడు. మరి దీని యొక్క భావాన్ని కూడా దేవుడు తెలియపరుస్తాడు. ఏంటంటే, గాడ్ జడ్జెస్ ద నేషన్స్ హూ అటాక్డ్ ఇజ్రాయెల్. ఏ దేశాలైతే ఇస్రాయెల్ని మరి ధ్వంసం చేసినాయో, నాశనం చేసినాయో, వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడు అనే విషయాన్ని, ఈ కొమ్ములు శక్తికి సాదృశ్యంగా ఉన్నాయి, బలానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ కొమ్ముల్ని దేవుడు కట్ చేస్తాడు, లేకపోతే అణిచివేస్తాడు. ఈ యొక్క 4 శిల్పుల ద్వారా దేవుడు వాళ్ళ కొమ్ముల్ని కట్ చేసి వాళ్ళ యొక్క శక్తిని నాశనం చేస్తాడు, వాళ్ళని తీర్పు తీరుస్తాడు, వాళ్ళని నాశనంలోనికి నడిపిస్తారు. మరి మనకు తెలిసిన విధంగా ఐగుప్తీయులు, అసూరియులు, బబులోను, మరి పర్షియా వారు, పారసీకులు, వీళ్ళందరూ కూడా యూదులని, ఇస్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చేసుకున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఇస్రాయేల్ని మరి అటాక్ చేశారో, ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తాను. ఐగుప్తీయులు కావచ్చు, అసూరియులు కావచ్చు, బబులోనియులు కావచ్చు, పారసీక రాజులు కావచ్చు, ఇంకా రోమియులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నేను హతమారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి రెండవ దర్శనంలో జకర్యా చూసింది ఏంటంటే, దేవుడు సమృద్ధిని ఇవ్వడమే కాకుండా తన ప్రజలను వ్యతిరేకించిన దేశాలన్నింటినీ కూడా ఆయన నాశనం చేస్తాను అని చెప్తున్నాడు. మూడవ దర్శనం ఏంటంటే, మ్యాన్ విత్ మెజరింగ్ లైన్. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనంలో మనం చూస్తాము. అంటే దేవుడు ఎలాగ యెరూషలేముని అభివృద్ధి పరుస్తాడో మరి ఈ యొక్క దర్శనంలో దేవుడు ఆయనకు తెలియపరుస్తాడు. అంటే ఎలాగ మరి అభివృద్ధి పొందుతారు. మెజరింగ్ లైన్ అంటే కొలత. ఒక మానవుడు కొలత హస్తం కొలవడానికి, అంటే యెరూషలేముని కొలవడానికి బయలుదేరాడు. ఆ కొలవడానికి బయలుదేరిన మానవుడిని దర్శనపూర్వకంగా చూసిన జకర్యా దేవుడు ఏం తెలియపరుస్తాడంటే,
దేవుడు తిరిగి యెరూషలేముని కడతాడు. హీ విల్ రీబిల్డ్ యెరూషలేం. అంటే అనేక మంది జనులతో దేవుడు ఆశీర్వదిస్తాడు. యెరూషలేముని అభివృద్ధి పరుస్తాడు. యెరూషలేము యొక్క ప్రాకారాలను మరి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మరి చిన్నగా ఉన్న యెరూషలేముని గొప్పగా అభివృద్ధి చేస్తాడు. మరి దేవుడే హీ విల్ బీ ఏ వాల్ ఆఫ్ ఫైర్, అంటే భద్రతను దయచేస్తాడు. మరి వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకుండా దేవుడు వాళ్ళని భద్రపరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క 3వ దర్శనంలో దేవుడు యెరూషలేముని తిరిగి కడతాడు అనే అంశాన్ని ప్రవక్తకి దేవుడు తెలియపరిచాడు. మొట్టమొదటిగా సమృద్ధినిస్తా అని చెప్పాడు. మరి ఎవరైతే ఇశ్రాయేల్ని ధ్వంసం చేశారో వాళ్ళని సంహరిస్తాను అని చెప్పాడు. మూడవదిగా యెరూషలేముని కడతాను అని చెప్తున్నాడు. 4వ దర్శనము 3వ అధ్యాయం, జెకర్యా 3వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో చూస్తున్నాము. మరి ప్రధాన యాజకుడైన యెహోషువని మరి మనం చూస్తాం ఇక్కడ. ఆయన మురికి గుడ్డలు వేసుకొని దేవదూత ముందు నిలబడినట్లు మనం చూస్తున్నాము. మరి రైట్ సైడ్ ఏమో సాతాను ఆయనని ఖండిస్తూ ఉన్నది. అయితే దేవదూత ఏమన్నదంటే, ఈయనకుండే మలిన వస్త్రాలను తీసివేసి నూతన వస్త్రాలను దయచేయమని ఆజ్ఞాపిస్తుంది. వెంటనే ఆ యొక్క ప్రవక్త ప్రధాన యాజకుడైన యెహోషువకి మలిన బట్టలు తీసివేయబడి నూతన వస్త్రాలు, క్లీన్ గార్మెంట్స్, పరిశుద్ధ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా తలకి ఒక టర్బన్ కూడా కట్టబడుతుంది. కాబట్టి ఆయన పరిశుద్ధపరచబడతాడు. అంటే దీనికి సాదృశ్యంగా ఈ యొక్క దర్శనానికి సాదృశ్యం ఏంటంటే, దేవుడు ప్రధాన యాజకుడిని పరిశుద్ధపరుస్తాడు, ప్రజలను కూడా పరిశుద్ధపరుస్తాడు. గాడ్ విల్ ప్యూరిఫై హై ప్రీస్ట్ అండ్ పీపుల్. మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే బబులోన్ నుంచి తిరిగి వచ్చిన వారందరినీ కూడా దేవుడు వారి యొక్క అపవిత్రత నుంచి పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డలుగా జీవించడానికి, దేవుని యాజక సమూహంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే అంశాన్ని ఈ 3వ దర్శనంలో తెలియపరుస్తున్నాడు. మరి ఇది 4వ దర్శనం. 5వ దర్శనం ఏంటంటే గోల్డెన్ ల్యాంప్ స్టాంప్ అండ్ 2 ఆలివ్ ట్రీస్. అంటే మరి ఇక్కడ మనం చూస్తే సువర్ణ దీపస్తంభము, మరి అంతేకాకుండా 2 ఒలీవ చెట్లని దర్శనపూర్వకంగా చూస్తాడు. ఇది కూడా 3వ అధ్యాయం 11న మరి ఈ ప్రాముఖ్యమైన దర్శనంలో ఏం చూస్తాడంటే, దేవుడే తిరిగి ఆలయాన్ని కడతాడు అనే అంశాన్ని మనకి తెలియపరచబడుతుంది. మనం చూసినట్లు 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్, అంటే నా ఆత్మ ద్వారా సంఘము, దేవుని ఆలయము కట్టబడుతుంది అనే అంశాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే గోల్డెన్ ల్యాంప్ స్టాంప్, మరి దానికి మరి సువర్ణ దీపస్తంభము, అంటే దీపస్తంభము సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే మరి దేవుని యొక్క వెలుగుని ప్రదర్శించేది, దేవుని ఆలయము దేవుని వెలుగుని ప్రదర్శిస్తుంది. మరి ఇక్కడ 2 ఆలివ్ ట్రీస్ అంటే ఒలీవ మొక్కలకి సాదృశ్యం ఎవరంటే, ఒకటి జెరుబాబేలు, రెండవది ప్రధాన యాజకుడైన యెహోషువ. మరి వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే జెరుబాబేలునేమో ఆలయాన్ని కట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువనేమో ప్రధాన యాజకుడిగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళ ఇరువురు ద్వారా ఆ దేవుని బిడ్డలు నడిపించబడి దేవుని ఆలయము తిరిగి కట్టబడుతుంది అని దేవుని వాక్యం చెప్తున్నాడు. అందుకనే జెరుబాబేలుకి యెహోషువని దేవుడు బలపరిచి, మీ ద్వారా ఈ యొక్క ఆలయము కట్టబడుతుంది అని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇది 5వ దర్శనం. మొట్టమొదటిగా దేవుడు సమృద్ధిని ఇస్తాను అని చెప్పాడు మొదటి దర్శనంలో. రెండవదిగా ఎవరైతే ఇశ్రాయేల్ శత్రువులని హతమారుస్తానని 2వ దర్శనంలో చెప్పాడు. 3వ దర్శనంలో యెరూషలేంని తిరిగి కడతాను అని చెప్పాడు. 4వ దర్శనంలో ప్రధాన యాజకుడిని ఎలాగైతే పరిశుద్ధపరిచాడో
అలాగే ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరుస్తాడు అని చెప్తున్నాడు. 5వ దర్శనంలో దేవుడు ఆలయాన్ని తిరిగి కడతాడు, దీపస్తంభాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అంతేకాకుండా జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడైన యెహోషువ ద్వారా దేవుని ఆలయం తిరిగి కట్టబడుతుంది అనే విషయాన్ని 5వ దర్శనంలో చెప్పాడు. ఆరో దర్శనం ఏంటంటే ఫ్లయింగ్ స్క్రోల్, అంటే దేవుని ద్వారా నడిపించబడిన ఎగురుచున్న చుట్ట అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంటే ఫ్లయింగ్ స్క్రోల్ అంటే ఇది దాదాపు 30 ఫీట్లు పొడవుగా ఉంటుంది, 15 ఫీట్లు వైడ్గా ఉంటుంది. అంటే పొడవులో 9 మీటర్లు, వెడల్పులో 4.5 మీటర్లు ఉండే ఈ యొక్క ఫ్లయింగ్ స్క్రోల్ అంటే ఎగురుచున్న చుట్ట ఏం చేస్తుందంటే ఆ దేశమంతా, అంటే ఆ యొక్క యెరూషలేము అంతా సంచరిస్తుంది. ఎవరైతే పాపం చేశారో వాళ్ళ ఇంట్లో ఈ యొక్క ఎగురుచున్న చుట్ట ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న సమస్తాన్ని కూడా ధ్వంసం చేస్తుంది. మరి దేవుని వాక్యంలో చూస్తే ఎవరైతే అబద్ధాలు ఆడతారో, దొంగతనం చేస్తారో, అంతేకాకుండా అబద్ధ సాక్ష్యాలు ఇస్తారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఎగురుచున్న చుట్ట వెళ్ళి వారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండే విగ్రహాలు కావచ్చు, వాళ్ళ ఉండే సమస్తాన్ని ధ్వంసం చేస్తుంది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాపాన్ని మరి విగ్రహారాధనని తీసివేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈ ఎగురుచున్న చుట్ట ద్వారా దేవుడు తెలియపరిచే ఉపమానం ఏంటంటే 5వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఉంది. దేవుడు పాపాన్ని, విగ్రహారాధనని యెరూషలేము నుంచి, తన ప్రజల మధ్యలోంచి, తన యొక్క హోలీ సిటీలోంచి తీసివేస్తాడు అనే అంశాన్ని మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనక తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండి ఆయనను స్తుతించి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా 7వ దర్శనం ఏంటంటే ఉమెన్ ఇన్ ద బాస్కెట్. అంటే మరి అక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఉన్నది, ఆమె బుట్టలో ఉన్న మహిళ అని చెప్పొచ్చు. 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో ఈ అంశం రాయబడ్డది. ఉమెన్ ఇన్ ద బాస్కెట్, బుట్టలో ఉండే మహిళను దర్శనపూర్వకంగా జకరయ్య చూస్తాడు. మరి ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుడు హీ రిమూవ్స్ సిస్టమ్ ఆఫ్ ఫాల్స్ రిలీజన్. మరి అపవిత్రతను తీసివేసే దేవుడు ఏం చేస్తున్నాడంటే అపవిత్రమైన, అంటే దేవునికి ఇష్టం కాని అబద్ధ మతాలను దేవుడు తొలగిస్తాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ ఉమెన్ ఇన్ బాస్కెట్ని మరి దర్శనపూర్వకంగా చూసినప్పుడు ఇంకొక 2 స్త్రీలు ఈ యొక్క బాస్కెట్లో ఉండే స్త్రీని ఎత్తుకొని తీసుకువెళ్ళి బబులోన్లో పడివేస్తారు, బబులోనికి తీసుకువెళ్తారు. బబులోను మరి లోకానికి సాదృశ్యము, పాపానికి సాదృశ్యము. కాబట్టి ఈ యొక్క బుట్టలో ఉన్న స్త్రీని యెరూషలేము నుంచి బబులోనికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు నశిస్తారు. లేకపోతే ఈ అబద్ధ బోధకులు కావచ్చు, లేకపోతే అపవిత్రమైన కార్యాలు కావచ్చు, ఈ బుట్టలో ఉన్న స్త్రీ కావచ్చు, మరి అబద్ధ మతాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు తిరిగి ఈ యెరూషలేము నుంచి నిర్మూలిస్తాడు. వాళ్ళు తిరిగి బబులోనికి ఈ యొక్క స్త్రీని తీసుకువెళ్ళి అక్కడ బబులోన్లో ఉండే సమస్తాన్ని దేవుడు నాశనం చేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఈ అబద్ధ బోధకులని మరి అంతేకాకుండా అబద్ధ మతాలను తొలగిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. 8వ అద్భుతాన్ని, 8వ దర్శనం ఏంటంటే 6వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మనం చూస్తాము. 4 రథాలను చూస్తాము. 4 రథాలను చూస్తాము. మరి ఈ రథాలు మరి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని యొక్క సన్నిధికి, అంటే దేవుని పరలోకం నుంచి ఈ రథాలు గుర్రాల ద్వారా నడిపించబడి, మరి ఇందులో కూడా మరి 4 రకాల గుర్రాలు
మరి ఈ 4 రకాల చారియట్స్‌ని నడిపిస్తాయి. అంతేకాకుండా ఈ చారియట్స్‌లు నడిపించే రథాలు 4 దిక్కుల వెళ్తాయి. నార్త్‌కి వెళ్తాయి, ఆహ్, వెస్ట్‌కి వెళ్తాయి, సౌత్‌కి వెళ్తాయి. ఈ 4 దశాల్లో అంటే లోకంలో ఉండే 4 దశాలలో ఈ 4 రథాలు గుర్రాల ద్వారా నడిపించబడి వెళ్ళి దేవుని యొక్క సమాధానాన్ని దేవుడు ఇశ్రాయేలుకి అందిస్తాడు. అంటే ఇక్కడ ఈ 4 స్థలాల్లో ఉండే అపవిత్రతను దేవుడు తీసివేస్తాడు. మరి యుద్ధాన్ని తీసివేస్తాడు. మరి అసమాధానాన్ని తీసివేస్తాడు. అంతేకాకుండా దేవుని ఆత్మ ద్వారా ఈ రథాలు నడిపించబడి దేవునికి వ్యతిరేకమైన శక్తులన్నిటినీ కూడా నాశనం చేస్తారు. దాని ద్వారా దేవుడు సమాధానాన్ని మరి విశ్రాంతిని ఇశ్రాయేలుకి అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ 8 దర్శనాలను జకర్యా చూస్తాడు. ఈ దర్శనాల ద్వారా ఏం తెలుసుకుంటాడంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని న్యాయం తీరుస్తాడు, దేవుడు యెరూషలేముని కడతాడు, దేవుడు యెరూషలేముని పరిశుద్ధపరుస్తాడు, ప్రధాన యాజకుడిని ప్రజల్ని పరిశుద్ధపరుస్తాడు, దేవుడు ఆలయాన్ని కడతాడు, దేవుడు పాపాన్ని విగ్రహారాధనని తీసివేస్తాడు, దేవుడు అబద్ధ బోధకులని అబద్ధ మతాలను తీసివేస్తాడు. అంతేకాకుండా అబద్ధమైన మరి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని, మరి విశ్రాంతిని ఇశ్రాయేలుకి అనుగ్రహిస్తాడు. ఈ దర్శనాలన్నిటిని బట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ప్రోత్సాహాన్ని కలుగజేశాడు. వాళ్ళు ఎప్పుడైతే జకర్యా ఈ దర్శనాలను చూసి ప్రజలని దేవుని వాక్యం బోధించాడో అప్పుడు వాళ్ళు ఆత్మీయంగా బలపడి దేవుని ఆలయాన్ని పూర్తి చేసి దేవుణ్ణి సంతోషపరిచే విధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి పూనుకొన్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ దర్శనాలన్నిట్లో కూడా దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆశీర్వాదాలని, నెమ్మదిని, సమాధానాన్ని మనం చూడగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని బిడ్డలుగా మార్చబడతారు. అంతేకాకుండా వాక్యానికి విధేయత చూపిస్తారు, దేవుని ద్వారా బలపరచబడి దేవుని ఆలయాన్ని పూర్తి చేస్తారు. అంతేకాకుండా దేవుని బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేసుకుంటారు. అంతేకాకుండా మరి జకర్యాకి ఇంకొక విషయాన్ని కూడా దేవుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే మీ దగ్గరికి అన్యులు వచ్చారో వాళ్ళు బంగారం వెండి తీసుకొచ్చారు కాబట్టి దాంట్లోంచి ఒక క్రౌన్ అంటే ఒక కిరీటాన్ని తయారు చేయమని చెప్తాడు. ఆ కిరీటాన్ని తయారు చేసి ఏం చేయాలంట, ప్రధాన యాజకుడైన యెహోషువకి ఆ కిరీటం పెట్టాలి అని దేవుడు జకర్యాకి చెప్పాడు. కాబట్టి జకర్యా ఒక బంగారము వెండితో కూడిన కిరీటాన్ని తయారు చేసి యెహోషువకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. యాక్చువల్లీ జెరుబాబేలు మరి దావీదు వంశావళిలో ఉన్నాడు కాబట్టి ఆయన రాజు అవ్వాలి. కానీ దేవుడు జకర్యాకి ఏం చెప్పాడంటే, ప్రధాన యాజకుడైన యెహోషువకి ఈ యొక్క కిరీటాన్ని ధరింపజేయాలి. అంటే అర్థం ఏంటంటే యెహోషువ కేవలము ప్రధాన యాజకుడే కాదు కానీ రాజుగా ఉంటాడు అని సింబాలిక్గా మనకు తెలియపరుస్తున్నాడు. మరి నూతన నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ప్రభు కేవలం రాజుగానే రాలేదు కానీ యాజకుడిగా కూడా వచ్చాడు. కాబట్టి ద ఆఫీసర్స్ ఆఫ్ ప్రీస్ట్ అండ్ కింగ్ వర్ మర్జ్డ్ ఇంటూ వన్. అంటే ఇది సాదృశ్యంగా మెస్సయాకి సాదృశ్యంగా ఉంది. మెస్సయా అయిన యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన రాజుగా వస్తాడు, ప్రవక్తగా వస్తాడు, అంతేకాకుండా మరి యాజకుడిగా కూడా ఉంటాడు. ఈ 3 ఆఫీసులు ఒకే వ్యక్తిలో అమర్చబడతాయి. మరి మన పాత నిబంధనలో చూసినట్లయితే మరి మొట్టమొదటిగా మన పితరులు పేట్రియాక్స్ రూల్ చేశారు ఇశ్రాయేలుని. తర్వాత మరి ప్రవక్తలు నడిపించారు, మూడవదిగా రాజులు నడిపించారు, నాలుగవదిగా యాజకులు నడిపించారు. అయితే యేసు ప్రభు వచ్చే సమయానికి యాజకులు ఎవరు లేరు. జకర్యా తిరిగి మరి
యెరూషలేముకి వచ్చినప్పుడు కూడా రాజులు ఎవరు లేరు. కాబట్టి దేవుడు రాజులని, యాజకులని ఐక్యపరిచి ఒకే వ్యక్తిలోనికి దేవుడు దాన్ని నడిపించాడు. ఈ మెస్సయ్యకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు హీబ్రూ గ్రంథకర్త చెప్తాడు, ఆయన ప్రవక్తగా దేవుని వాక్యాన్ని చెప్పాడు. మరి అంతేకాకుండా రాజుగా ఆయన దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంతేకాకుండా యాజకుడిగా తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. కాబట్టి ఈ యేసు ప్రభుకి మెస్సయ్యకి సాదృశ్యంగా ఆ కార్యం జరిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం కూడా మన పాపాల విషయమై పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మనని క్షమిస్తాడు. ఎఫెసీ 1:7లో ఏముందంటే, మా యేసు ప్రభు ద్వారా మనకు పాప క్షమాపణ, విమోచన కలుగుతుంది. అంతేకాకుండా 1 యోహాను 1:9లో ఏముందంటే, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి దేవుని ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడి మన పాపాలు మనం ఇష్టమై పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించడం ద్వారా మనం దేవుని బిడ్డలుగా మార్చబడతాము. దేవుడు ఏదైతే ఆశీర్వాదాలు ఇశ్రాయేలుకి ఇచ్చాడో, సమృద్ధిని ఇచ్చాడు, మరి ఆలయాన్ని ఇచ్చాడు, పరిశుద్ధతని ఇచ్చాడు, మరి అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ సంతోషము, సమాధానాన్ని, విశ్రాంతిని, మరి అన్నిటినీ కూడా దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఈ యొక్క దర్శనాల్లో దేవుడు ఇశ్రాయేలుకి అనుగ్రహించిన ఆశీర్వాదాలను మనకు కూడా అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అందుకని ఎఫెసీ 1:3లో దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని అక్కడ రాయబడి ఉంది. అలాగే 7-8 అధ్యాయాల్లో జకర్యాకి కలిగిన దర్శనాలు, అంటే జకర్యాకి దేవుడు అనుగ్రహించిన మెసేజెస్ని మనం చూస్తాము. ముందుగా దర్శనాలని ఇచ్చాడు, 8 దర్శనాలని. అంతేకాకుండా మెసేజెస్ కూడా దేవుడు అనుగ్రహించాడు. చూడండి, 7 ప్రాముఖ్యమైన మెసేజెస్ జకర్యా ద్వారా దేవుడు మనకిని, ఆ ఇశ్రాయేల్ ప్రజలకిని దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా, అడ్మినిస్టర్ ట్రూ జస్టిస్ అండ్ రెండర్ ట్రూ అండ్ సౌండ్ జడ్జ్మెంట్స్ ఇన్ యువర్ కోర్ట్. 7వ అధ్యాయం 9వ వచనం, 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే సత్యంతో కూడిన జడ్జ్మెంట్స్, తీర్పులు మీ యొక్క కోర్టులో ఇవ్వాలి. అంతేకాకుండా సత్యాన్ని, న్యాయాన్ని ఆధారం చేసుకొనే మీరు నడవాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి అన్యాయపు తీర్పు ఇవ్వద్దు, మరి అబద్ధాలు చెప్పొద్దు, అన్యాయం చేయొద్దు. కాబట్టి సత్యంతో కూడిన, న్యాయంతో కూడిన మరి కార్యాలను మీరు చేయాలి. అలాంటి తీర్పులు మీ యొక్క కోర్టులో ఇవ్వాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు జకర్యా ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి మనకు కూడా తెలియపరుస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా మనం అన్యాయాన్ని, అపవిత్రతని చూస్తున్నాం. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే సత్యాన్ని వెంబడించాలి, న్యాయాన్ని వెంబడించాలి, దేవుని కొరకు మనం నిలబడాలి అని, న్యాయమైన తీర్పులను మనము అందించగలగాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవ విషయం ఏంటంటే, షో మర్సీ అండ్ కంపాషన్ టు వన్ ఎనదర్. 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇతరుల పట్ల దయను, మరి అంతేకాకుండా దయను, కనికరమును చూపించాలి. ఇతరుల పట్ల దయను, కనికరాన్ని, ప్రేమను మనం చూపించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇతరులని మనం దూషించకూడదు, ఇతరులని మనము వ్యతిరేకంగా ఉండకూడదు. ఇతరులని మనం ప్రేమించే వ్యక్తులంగా ఉండాలి, దయ చూపించే వ్యక్తులంగా ఉండాలి అని దేవుని వాక్యంలో జకర్యా మరి 7వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతున్నది. అంతేకాకుండా మూడవ విషయం ఏంటంటే, డూ నాట్ అప్రెస్ విడో ఆర్ ఫాదర్లెస్. 7వ అధ్యాయం 10వ వచనంలో మరి విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని ఆర్ఫన్స్ని మీరు వారిని సప్రెస్ చేయకూడదు, మీరు వారిని
ఖండించకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండకూడదు, వాళ్ళని అవమానపరచొద్దు, వారిని కష్టపెట్టొద్దు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అదే విషయాన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనకు చెప్పబడుతున్నది. మనము పేదవాళ్ళని, విధవరాళ్ళని మనము దేవుణ్ణి నమ్ముకున్న మనము పేద విధవరాళ్ళని, మరి అంతేకాకుండా తల్లిదండ్రులు లేని వారిని మనం ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళకి సహాయం చేయాలి అనే అంశాన్ని మనం చూస్తాము. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. తండ్రి అయినను దేవుని ఎదుట పవిత్రమును నిష్కపటమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను, మరి వారి ఇబ్బందులలో పరామర్శించి ఇలాగు ఈ లోక మాలిన్యమును తనకు అంటకుండా చూసుకొని కాపాడుకోవాలను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే విధవరాళ్లను, మరంతే తల్లిదండ్రులు లేని వారిని మనం గౌరవించాలి, వాళ్ళని పరామర్శించాలి అనే అంశాన్ని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇదే అంశాన్ని జకర్యా కూడా ప్రజలకు తెలియపరుస్తున్నాడు. 4వ విషయం ఏంటంటే డూ నాట్ ప్లాట్ ఈవిల్ అగేన్స్ట్ ఈచ్ అదర్. 7వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ అంశాన్ని చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇతరుల పట్ల చెడుని తలపోయొద్దు, ఇతరుల పట్ల చెడు కార్యాలు చేయొద్దు, ఇతరుల పట్ల అపవిత్రమైన కార్యాలు చేయొద్దు, ఇతరులకి నష్టం కలిగించే కార్యాలు చేయొద్దు అనే విషయాన్ని మనకు బోధిస్తున్నాడు. డూ నాట్ ప్లాట్ ఈవిల్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి సత్యాన్ని వెంబడించాలి, న్యాయాన్ని జరిగించాలి, మరి అంతేకాకుండా దయను, ప్రేమను మనం చూపించాలి, విధవరాళ్ళని, మరి తల్లిదండ్రులు లేని వారిని మనం గౌరవించాలి, పరామర్శించాలి, మరి అంతేకాకుండా ఇతరుల పట్ల చెడు తలపోయొద్దు, అంతేకాకుండా స్పీక్ ద ట్రూత్ టు వన్ అనదర్. సత్యాన్ని పలకండి. 8వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే మీరు ఒకరికొకరు సత్యము మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడొద్దు. కాబట్టి నిజమైన విశ్వాసి ఉండవలసిన గుణలక్షణాలను ఇక్కడ జకర్యా మనకు తెలియపరుస్తున్నాడు. సత్యాన్ని వెంబడించాలి, న్యాయాన్ని వెంబడించాలి, దయను, ప్రేమను మనం చూపాలి, పేదవాళ్ళని, విధవరాళ్ళని, తండ్రి లేని వారిని మనం గౌరవించాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి, ఇతరుల పట్ల చెడు తలపొద్దు, సత్యాన్ని మనం పలికే వారంగా ఉండాలి. అంతేకాకుండా డూ నాట్ లవ్ టు స్వేర్ ఫాల్స్లీ. మరి అబద్ధమైన ప్రమాణాలు మనం చేయకూడదు. 8వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి చెడు ప్రమాణాలు, ఇతరుల పట్ల అబద్ధ సాక్ష్యము మనం ఇవ్వకూడదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు అదే మాటలు మనకు చెప్తాడు. కాబట్టి అబద్ధ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండకూడదు అని. అంతేకాకుండా లవ్ ద ట్రూత్ అండ్ పీస్ 8వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాము. సత్యాన్ని ప్రేమించాలి, సమాధానాన్ని ప్రేమించాలి అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తుంది. కాబట్టి ఇది జకర్యాకు దేవుడు అనుగ్రహించిన మెసేజెస్ అని మనం చూస్తున్నాం. కాబట్టి దర్శనాలను ఇచ్చాడు, మెసేజ్ను కూడా ఇచ్చాడు. అంతేకాకుండా 9 నుంచి 11 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ప్రాఫెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క ప్రవచనాలను కూడా దేవుడు ఆయనకు తెలియపరిచాడు. మొట్టమొదటిగా 9వ అధ్యాయం నుంచి 11వ వచనంలో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి చెప్పబడ్డది. అలాగే 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు రెండవ రాకడ గురించి చెప్పబడ్డది. కాబట్టి మొదటి రాకడి, రెండవ రాకడి గురించి దేవుడు యేసు ప్రభు యొక్క ప్రవచనాలను జకర్యాకి 500 సంవత్సరాల పూర్వమే దేవుడు తెలియపరిచాడు. మరి మొదటి రాకడ నెరవేర్చబడ్డది కాబట్టి రెండవ రాకడ కూడా నెరవేర్చబడుతుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.
మొదటి రాకడలో ఉండే ప్రాముఖ్యమైన విషయాలు 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనకు తెలియపరిచాడు. ఆయన ఎలా వచ్చాడంటే మీక్ మెస్సయ్య, మరి వినయముతో సాత్వికంతో కూడిన మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు. సఫరింగ్ సేవియర్, ఆయన మన కొరకు శ్రమపడే రక్షకుడిగా మన కొరకు వచ్చాడు. అంతేకాకుండా రాజుగా వచ్చాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మొదటి రాకడలో మనం చూసినట్లయితే ఆయన ఒక 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంది. ఆయన ఎలా వచ్చాడు? దీనుడిగా వచ్చాడు. మరి అంతేకాకుండా వినయముతో వచ్చాడు. అంతేకాకుండా సమాధానంతో వచ్చాడు. మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నీతిని ఇవ్వడానికి వచ్చాడు. ఇదండి జెకర్యా గ్రంథం 9:9లో ఏముందంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది మొదటి రాకడ గురించి చెప్పబడ్డది. అలాగే 10వ వచనంలో రెండవ రాకడ గురించి కూడా చెప్పబడ్డది. మరి ఈ రెండు రాకళ్ళు ఈ మొదటి 9 నుంచి 14 వచనాల్లో మనకి యేసు ప్రభు యొక్క మొదటి రాకడి రెండవ రాకడి గురించి జెకర్యా ప్రవచనాత్మకంగా మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఆయన మెస్సయ్యగా, దాసుడుగా, సాత్వికుడిగా మెస్సయ్యగా వచ్చాడు. మన కొరకు శ్రమ పడ్డాడు. మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన పాపాల నిమిత్తము ఆయన శిక్షను అనుభవించాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనందరికీ కూడా రక్షణను, నీతిని, సమాధానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన మంచి కాపరిగా వచ్చాడు. హీ వాజ్ ఏ గుడ్ షెపర్డ్. ఆయన మంచి కాపరిగా మనకి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి, మనని నడిపించడానికి, ఆశీర్వదించడానికి ఆయన మొదటిసారి వచ్చాడు. మరి ఆయన రాకడిని ఇశ్రాయేలు ప్రజలు గుర్తించలేకపోయారు. ఆయన రాకడిని వారు విసర్జించారు. దే రిజెక్టెడ్ ద మెస్సయ్యాను వారు విశ్వాసంతో అంగీకరించలేదు. మెస్సయ్య చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు. మరి ఈ 9వ అధ్యాయం 9వ వచనంలో విషయాన్ని మనము మత్తయి సువార్త 21:5లో కూడా చూస్తాము. ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం, అంటే యెరూషలేములో ఆయన ఎలా ప్రవేశించాడో, అంటే ఒలీవ కొండ నుంచి యెరూషలేముకు గాడిద మీద ప్రవేశించాడు. చివరిసారిగా ప్రవేశించి తన నిజమైన దేవుని కుమారుడు, లోకరక్షకుడు అని లోకానికి, అక్కడుండే యెరూషలేములో ఉండే ప్రజలకి తెలియపరిచాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా ఆయనని రక్షకుడిగా గుర్తించలేదు. వాళ్ళు కేవలము రోమా రాజ్యం నుంచి మరి విముక్తిని పొందడానికి, పొలిటికల్ ఫ్రీడమ్ పొందడానికి యేసు ప్రభుని రాజుగా వాళ్ళు కోరుకున్నారు. కానీ వాళ్ళ ఆత్మీయ రాజుగా ఆయనను స్వీకరించలేదు. యేసు ప్రభు రోమా ప్రభుత్వం నుంచి విడుదల కలగడానికి రాలేదు, కానీ ఆయన మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం పాపములో మృతి చెంది ఉండగా యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని రక్షణలోనికి, నీతిలోనికి, పరిశుద్ధతలోనికి, దేవుని బిడ్డలుగా మార్చి దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి, అంతేకాకుండా దేవుని రాజ్యంలో, నీతి రాజ్యంలో మనని ప్రవేశించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ 9 నుంచి 11 అధ్యాయాల్లో ఈ మొదటి రాకడ గురించి ఉన్నది. ఆయన ఇశ్రాయేలుని భద్రపరిచి, ఆయన మరి మంచి కాపరిగా ఉండి వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాడు. కానీ వారు ఆయనను విసర్జించారు. కాబట్టి 11వ అధ్యాయంలో దేవుడు వాళ్ళని నాశనానికి అప్పజెప్తాడు. అంటే రోమా ప్రభుత్వం వచ్చి 70 ADలో మరి దేవాలయము, మరి యెరూషలేంని సంపూర్ణంగా ధ్వంసం చేసినట్టు మనం చూస్తున్నాము. ఇది ఎందుకు జరిగిందంటే, యేసు ప్రభు యొక్క మొదటి రాకడిని ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో అంగీకరించలేదు. ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవాలయము, వారి దేశము, వారి యొక్క
ప్రజలు అంతా అంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా నాశనమైంది అని దేవుని వాక్యం చూస్తుంది. మరి 12-14 వచనాల్లో మనం అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడ్డది. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విషయాల్లో ఏమేం జరుగుతాయో అవన్నీ విషయాలు కూడా పొందుపరచబడ్డాయి. ఆన్ దట్ డే అనే మాటను మనం 16 సార్లు చూస్తున్నాం. అంటే దేవుని దినము అంటే యేసు ప్రభు రెండోసారి ఈ భూలోకం మీద కాలు పెట్టనున్నాడు. ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు. ఆ ఒలీవ కొండ 2 భాగాలు అవుతుంది. మరి అక్కడ పెద్ద భూకంపం వస్తుంది. కాబట్టి దేవుని శత్రువులందరూ కూడా నాశనం అవుతారు. అనేకమైన విషయాలు మరి ఈ 12-14 ప్రాముఖ్యంగా 4 విషయాలు మనం చూసినట్లయితే సీజ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఇస్రాయేల్కి వ్యతిరేకులు శత్రువులందరూ కూడా యెరూషలేముని ఇస్రాయేల్ దేశాన్ని చుట్టుముడతారు. అంటే శత్రువులందరూ కూడా యెరూషలేముని ఇస్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలని వారి యొక్క దేశం చుట్టూ సీజ్ చేస్తారు, లేకపోతే చుట్టుముడతారు. చుట్టుముట్టి వాళ్ళని ధ్వంసం చేయడానికి, యుద్ధం చేయడానికి వాళ్ళ చుట్టుముడతారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. రెండవదిగా దేవుడు వాళ్ళని భద్రపరుస్తారు. గాడ్ ఈ ఇస్రాయేల్ విల్ బి షీల్డెడ్ బై గాడ్. దేవుడు వాళ్ళని నాశనం కాకుండా భద్రపరుస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవది అంటే ఎలా భద్రపరుస్తాడంటే యేసు ప్రభు వస్తాడు ఒలీవ కొండ మీద. అంతేకాకుండా ఆ శత్రువులందరికీ కూడా దేవుడు వాళ్ళలో వాళ్ళకే కలహాన్ని కలుగజేస్తాడు, మ్యాడ్నెస్ని కలుగజేస్తాడు. అంతేకాకుండా వాళ్ళు ఒకరినొకరు చంపుకొని ఒకరికొకరు ధ్వంసం చేసుకునేలాగా దేవుడు వాళ్ళని తరిమి కొడతాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంటే వాళ్ళకి దేవుని యొక్క శక్తి ద్వారా ఇస్రాయేల్ దేశము కాపాడబడుతుంది. ఇట్ విల్ బి షీల్డెడ్. అయితే మరి ఈ యొక్క భద్రపరచబడిన వారు ఏమవుతారంట? ఎప్పుడైతే యేసు ప్రభు ఈ యొక్క ఇస్రాయేల్ దేశంలో మరి ఒలీవ కొండలో అడుగు పెడతాడో అప్పుడు మరి చుట్టుముట్టిన శత్రువులని నుంచి యేసు ప్రభు కాపాడుతాడు. అంతేకాకుండా వాళ్ళని ధ్వంసం చేస్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో ఇస్రాయేల్ ఒలీవ కొండ మీద అడుగు పెడతారో అప్పుడు వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని చూచి ఎంతో దుఃఖపడతారు. సారో అంటే ఎలాంటి సారో అంటే అయ్యో మా ద్వితీయ కొడుకు, పెద్ద కొడుకు మేము పొడిసేమే, చంపేమే అని దుఃఖపడతారు. అందుకని ఇక్కడ ఏముందంటే వాళ్ళు దేవుని ఆత్మ ద్వారా స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ సప్లికేషన్ 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. దేవుని ఆత్మ ద్వారా దేవుని కృపను, దేవుని యొక్క దుఃఖాన్ని వాళ్ళు పొందుకొని ఆత్మీయంగా దుఃఖపడతారు. యేసు ప్రభువుని చూసి అయ్యో మా రక్షకుడిని మేము పొడిసేము, చంపేము అని వారు దుఃఖపడి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి రక్షింపబడతారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా రోమిల్కి రాసిన గ్రంథం 11వ అధ్యాయం 24-27 వచనాల్లో కూడా ఇస్రాయేల్ అందరూ కూడా రక్షింపబడతారు అని అక్కడ రాయబడి ఉంది. మరి ఈ 12-14 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే వారు యేసు ప్రభుని చూసి దుఃఖపడి పశ్చాత్తాపపడి దేవుణ్ణి, యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారు అనే విషయాన్ని అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. శత్రువుల్ని చుట్టుముట్టించినా సరే దేవుడు వాళ్ళని నాశనం చేయడమే కాకుండా ఎప్పుడైతే యేసు ప్రభుని వారు చూస్తారో వారు దుఃఖపడి పశ్చాత్తాపపడి యేసు ప్రభుని యందు పశ్చాత్తాపపడి ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు రక్షణని కలుగజేస్తాడు. సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ టేక్ ప్లేస్. కానీ మనం చూసినట్లయితే ఈ యుద్ధానికి చుట్టుముట్టిన ప్రజలు యెరూషలేములో ప్రవేశించి చాలామందిని ధ్వంసం చేస్తారు. అంటే
3/4 ఆఫ్ ద పాపులేషన్ మరి నశిస్తుంది. ఓన్లీ 1/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే మిగతా 1/3 మట్టుకే యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరిస్తారు. అంటే అవిశ్వాసులుగా ఉండే వారిని అందరినీ కూడా దేవుడు నాశనం చేస్తాడు. అంతేకాకుండా ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు భద్రపరిచి రక్షణనిచ్చి ఆయన నిత్య రాజ్యంలో చేరుస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఈ జకర్యాకి ఈ ప్రవచనాలన్నిటినీ కూడా దేవుడు తెలియపరుస్తాడు. దర్శనాలను ఇచ్చాడు, మెసేజెస్ని ఇచ్చాడు. మరి అంతేకాకుండా ప్రాఫెసీస్ని కూడా, ఆరికల్స్ అంటాం, లేకపోతే బర్డన్స్ అంటాం, ఈ ఆరికల్స్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క దర్శనాల ద్వారా, ఈ మెసేజెస్ ద్వారా, ఈ ఆరికల్స్ ద్వారా, ఈ బర్డన్స్ ద్వారా దేవుణ్ణి, నిజమైన దేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభువుని ప్రతి మానవుడు తెలుసుకోవాలి. కేవలము ఇశ్రాయేల్ ప్రజలనే కాదు కానీ అన్యులు కూడా ఆయనను విశ్వసించిన వారిని కూడా దేవుడు భద్రపరుస్తాడు. యూదులని అన్యులను దేవుడు ఐక్యపరిచి తన రాజ్యంలో చేర్చుకుంటాడు అని జకర్యా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మా సర్వ మానవాల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఆయన మొదటి రాకడలో మనందరి కోసము రక్షకుడిగా ప్రభువుగా వచ్చాడు. ఆయన శిలువ ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు రక్షణనిచ్చాడు, నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఆయనని విశ్వాసంతో అంగీకరించిన వారందరూ కూడా రక్షింపబడతారు. అంతేకాకుండా వారు భద్రపరచబడతారు, అపవిత్రమైన ఈ లోకము నుంచి విడుదల చేయబడతారు, దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో చేర్చబడతారు. అంతేకాకుండా ఈ లోకము ఒకరోజు హతమవబోతుంది. ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్ జకర్యా తెలియపరుస్తాడు. ఈ లోకంలో ఉండే సమస్తము కూడా దేవుడు హతమారుస్తాడు. నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తాడు. అక్కడ మరి యూదులు అన్యులు కూడా ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు నిత్యము నివసిస్తారు ఆనందంగా అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా మనం ఆశీర్వదింపబడతాము. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించరో, ఆయనను రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించరో వాళ్ళు శాపగ్రస్తులుగా మారుతారు, దేవుని తీర్పుకు లోనవుతారు, అగ్నిగుండంలో పడవేయబడతారు, నిత్య నాశనంలో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి జకర్యా ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు హెచ్చరించబడ్డారు. మనం కూడా హెచ్చరింపబడుతున్నాము ఈరోజు. ఏంటంటే మనము ఆ లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభువుని మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఆయన రెండోసారి రాబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉండే ఆయన శత్రువులందరినీ కూడా ఆయన హతమార్చి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అయితే ఆయనని నమ్ముకొని అంగీకరించిన వారు ఆయనతో పాటు ఉంటారు, నిత్యం ఉంటారు, భద్రపరచబడతారు. అంతేకాకుండా దేవుని యొక్క నిత్య ఆశీర్వాదాలన్నిటినీ కూడా పొందుకుంటారు అని దేవుని వాక్యంలో జకర్యా హెచ్చిస్తున్నాడు. కాబట్టి మనము ఈ లోకం వైపు మొగ్గు చూపకుండా ఈ లోక మర్యాదలను, ఈ లోక అలవాట్లకి మనం బానిసలం కాకుండా లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభువుని మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఆయన కొరకు మనం ఈ లోకంలో పరిశుద్ధంగా, నిర్దోషులంగా జీవించాలి. ఆయన వాక్యానికి విధేయత చూపించాలి, ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో ఆయన బిడ్డలంగా ఆయన వాక్యాన్ని విధేయత చూపించి ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకొని ఆయనకు సాక్షులంగా మనము నిలబడినట్లయితే, జీవించినట్లయితే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనం రక్షింపబడ్డమే కాకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడమే కాకుండా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవడమే కాకుండా దేవునితో పాటు ఎల్లప్పుడూ ఆనందంగా ఆయనను స్తుతించి ఆరాధించే వ్యక్తులంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ నిత్య సంకల్పాన్ని మనము ఎల్లప్పుడూ కలిగి ఉండి దేవుని నామాన్ని మహింపరచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. జకర్యా ప్రవచనాలను బట్టి
మనం దేవునికి వందనాలు చెల్లించడమే కాకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనాలను బట్టి, మరి అంతేకాకుండా మెసేజెస్ని బట్టి, ఆరికల్స్ని బట్టి మనము దేవుణ్ణి ఇంకా అధికంగా ఎరిగిన వారమై ఆ లోకరక్షకుడైన యేసు ప్రభువుని మనం హత్తుకొని ఆయన యందు అభివృద్ధి పొంది ఆయన బిడలంగా వర్ధిల్లినట్లయితే దేవుని యొక్క నిత్య ఆశీర్వాదాలను మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటామని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.